మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేందో నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తాం. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లుంటే కాళేశ్వరం మంచిగుంటే నువ్వు మునిగిపోతావు, నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్ను బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు బండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది. మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారం వల్ల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? అన్ని అబద్దాలు. ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.